ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం, అధికారులు, పోలీసులు విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. చివరికి హైకోర్టుకి తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వులుగానే లెక్క చేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావు అని చెప్పిన పదే పదే అవి పెడుతున్నారు. హైకోర్టు మమ్మల్ని ఏం చేస్తుందిలే అని చెప్పి ఈ బరి తెగింపులో ఉన్నారు కొందరు అధికారులు, కొందరు పోలీసులు. ఇటువంటి వాళ్ళకు ఒక చెంపపెట్టు లాంటి తీర్పు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్లో ఉన్న తాతా మోహన్ రావు అనే వ్యక్తికి, డిప్యూటీ కలెక్టర్కి, తాతా మోహన్ రావు అనే డిప్యూటీ కలెక్టర్ని ఎంఆర్ఓగా అంటే తహసీల్దార్గా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. మా ఆదేశాలు తక్షణం అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేసింది. డిప్యూటీ కలెక్టర్ని తహసీల్దార్గా డిమోషన్ మామూలు దిమ్మ తిరిగే శాఖ. విషయం ఏంటి? 2013లో ఈ తాతా మోహన్ రావు అనే వ్యక్తి గుంటూరులో తహసీల్దార్గా పనిచేస్తున్నారట. అయితే అక్కడ కొన్ని ఇల్లు కూలగొట్టడం మీద హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందట, ఆ ఇల్లు కూలగొట్టకండి అని 2013 డిసెంబర్లో. అయినా కూడా 2014లో ఈ తహసీల్దార్ 80 మంది పోలీసులను తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలను రాత్రికి రాత్రే ఖాళీ చేయించేశారట. హైకోర్టు వద్దని చెప్పిందట, దాని మీద స్టే ఉందట, అయినా కూడా ఖాళీ చేయించేశారట. సో దీని మీద హైకోర్టు విచారణ చేసుకుంటూ సీరియస్ అయి 2 నెలల జైలు శిక్ష విధించింది ఈ తాతా మోహన్ రావుకు. హైకోర్టు విధించిన జైలు శిక్షను ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ మనిషి. సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ పిటిషన్ జస్టిస్ గవాయ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి 2 నెలల జైలు శిక్ష అయితే ఇక్కడికి వస్తారా? పోయి ప్రభుత్వం మర్యాద ఆతిథ్యం స్వీకరించండి. అమరావతి జైలుకి వెళ్తారా, విజయవాడ జైలుకి వెళ్తారా, తిహార్ జైల్లో కూర్చుంటే పోయి కూర్చోండి. 48 గంటలు కూర్చుంటే ఉద్యోగం పోతుంది, అప్పుడు తెలిసి వస్తుంది. ఏం న్యాయస్థానాల కంటే పెద్ద అనుకుంటున్నారా మీరు? న్యాయస్థానాలు అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారా? ఇలా కాదు, డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్కి నేను డిమోట్ చేస్తున్నామని చెప్పి తీర్పు ఆర్డరే పాస్ చేసేసారు. డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్కి, డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి పడేశారు కిందకు. మళ్ళీ తక్షణం ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి చీఫ్ సెక్రటరీకి అని ఆదేశాలు పాస్ చేశారు. ఆ తర్వాత 2 నెలలు జైలుగానే కూర్చోమని చెబితే ఆయన తరపు న్యాయవాది అన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, అది ఇది అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్తే గవాయ్ గారు చాలా సీరియస్ అయ్యి ఎన్ని కుటుంబాలను రోడ్డు మీద పడేశాడు. ఆ కుటుంబాల్లో చిన్నపిల్లలు లేరా? ఇంకా కనీసం మానవత్వంతో, సహనంతో ఆలోచిస్తున్నాం. కొన్ని రోజులు ఈయనకు జైలుకి పంపాలనేది కొన్ని రోజులు పక్కన పెట్టి తర్వాత వాయిదా వేస్తూ ఉన్నాం. బట్ తన డిప్యూటీ కలెక్టర్ని మాత్రం తహసీల్దార్ డిమోట్ మాత్రం ఆర్డర్ పాస్ చేశారు. అది అయిపోయింది, దాని నుంచి వెనక్కి రాలేదు. జైలుకి పంపడం కొన్ని రోజులు వాయిదా వేశారు. కానీ డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్కి మాత్రం ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది. ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్గా కొందరు పోలీసుల మీద చర్యలు తీసుకుంటే ఏ డిఎస్పీ ఎస్ఐ అవుతాడేమో, ఏ ఎస్ఐ హోంగార్డ్ అవుతాడేమో. మరి ఇది అమలు చేస్తే డిఎస్పీలు ఎస్ఐలు హోంగార్డులు అవుతారేమో. చాలామంది పోలీసులు న్యాయస్థానం ముందైతే నిలబడబోతూ ఉన్నారు. మరి న్యాయస్థానం, హైకోర్టు ఎలాంటి తీర్పు అమలు చేస్తుందో వీళ్ళ మీద చూడాలి. కొందరి మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. తప్పుడు అఫిడవిట్లు, హైకోర్టుకే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు కళాకారులు, మన వాళ్ళు, పోలీసులు. సుప్రీంకోర్టు చాలా పెద్ద చెంపపెట్టు లాంటి తీర్పు నిజంగానే.